మహామహిమలో ఎవరు సమీపింపరాని తేజస్సులో అమరత్వము కలిగిన అతి శ్రేష్టమైన పరిశుద్ధుడైన దేవుడు హల్లెలూయా నిత్యము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతి గానముల మధ్యలో కొనియాడబడుతూ విరాజిల్లుతున్నటువంటి తేజోమయుడైన దేవాది దేవుడు ఈరోజు ఈ శ్రేష్టమైన అమూల్యమైన సమయంలో మన మధ్యలోకి దిగి వచ్చిన దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి ఆయన కృప వెంబడి కృప మనందరి మీద కుమ్మరించడానికి నీలో ఉన్న భయాందోళనలన్నీ తొలగించడానికి ధైర్యపరచడానికి గడిచిన ఆయుష్కాలమంతా స్తోత్రాలు పాపవలే కాచి కాపాడిన గొప్ప దేవుడు నిన్నెన్నడూ మర్చిపోలేదు, నిన్నెన్నడూ విడిచిపెట్టలేదు. ఇదిగో మనము చేసిన భయంకరమైనటువంటి దోషము కొరకు ఆయన మీద ఆ శిక్షను వేసుకుని భారమంతా మోసుకుని వెళ్ళిపోయిన దేవుడు, గొప్ప విడుదలను అనుగ్రహించిన తండ్రి, విమోచించిన విమోచకుడు, రక్తమంతా చివరి బొట్టు వరకు రుధిరాలుగా కాచిన దేవుడు. యేసయ్యా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రమయ్యా. ఎప్పటికీ రుణపడి ఉన్నావేసయ్యా. భోజనము పెట్టి అనుదినము పోషిస్తున్నారు, నాయన దాహము తీర్చుతున్నారు, నాయన ధైర్యమిచ్చి గుండె చెదిరిపోయిన మమ్మల్ని బాగు చేసిన ఆయన మీ ప్రేమ ఎంత గొప్పది, ఎంత ఉన్నతమైనది. యేసయ్యా మీరు ఎంత మంచివారు, యేసయ్యా మీ ప్రేమ నాయన ఎంత గొప్పది. నా కన్నీటిని తుడిచి నాట్యంగా మార్చిన వారు మీరేనా, నన్ను కలపించిన దేవుడు మీరేనా. నాలో ఒక దిగులు కొట్టివేసిన దేవుడు, నాకు ఒక నిరీక్షణ, నాకు ఒక గురి, నాకు ఒక దర్శనము అనుగ్రహించిన గొప్ప దేవుడు ఆయన. విశ్వాస సహితమైన జీవితాన్నిచ్చిన దేవుడు ఆయన. ఇదే లోకం ఇదే జీవితమని పాపములో కొట్టుమిట్టాడుతూ నెమ్మది లేక, సంతోషం లేక, సమాధానం లేక, ఆయన నలుదిక్కుల ఎటువేళలో దిక్కు చూడని స్థితిలో, ఆయన అనానుకూల పరిస్థితుల్లో కఠినమైన జీవితాన్ని జీవిస్తున్న వేళ నన్ను చూసిన గొప్ప దేవుడు మీరేనా తండ్రి. దిగి వచ్చిన దేవుడు నాయన, నా తండ్రి నన్ను బలపరిచిన దేవుడు, నా తండ్రి మీకే స్తోత్రము స్తోత్రము స్తోత్రము. లోకరిచి అందరము ఆకాశం వైపు చేతులు పైకెత్తి పరిశుద్ధుడైన దేవునికి హృదయమారా మనసారా నోరారా స్తోత్రాలు చెప్తామా. స్తోత్రమయ్యా స్తోత్రమయ్యా నిన్ను వందనాలయ్యా. దేవుని యొక్క పరిశుద్ధాత్మను తాకవలెను. నా ప్రియమైన తల్లి, నా ప్రియమైన తమ్ముడా, చెరగని చిరునవ్వుగా నీ కొరకు దిగి వచ్చిన పరిశుద్ధుడైన దేవుడు నీ ఎదురుగా చిరునవ్వు చిందిస్తూ నిలిచి ఉన్నవాడు ఆయనే. నువ్వంటే ఆయనకు చాలా ఇష్టం, నువ్వంటే ప్రాణం. నిన్నెన్నడూ ఆయన శిక్షించబడలేదు, నిన్నెన్నడూ ఆయన మర్చిపోలేదు, విడిచిపెట్టలేదు. ఇదిగో నీతో మాట్లాడకుండా ఒక్కరోజు కూడా ఉండలేదు, ఒక్కరోజు కూడా ఉండలేదు. నీ వంటకి అందిస్తాం, నిన్ను ఆశీర్వదించాలని 10 మందిలో తలెత్తుకుని సగర్వంగా ఇదిగో ఆయన కొరకు సాక్షిగా రోషంగా నీవు జీవించేటట్టుగా నిన్ను అభిషేకించాలని నీకు వచ్చిన గొప్ప దేవుడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యా. కన్నీరు తుడుచువాడా నీకు స్తోత్రమయ్యా. మహిమను వీడచి